ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఖమ్మం జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. వైరా మున్సిపాలిటీ 10వ వార్డులో ఉషారాణి ఉంటుంది. నిరుపేద కావడంతో ఇందిరమ్మ ఇంటి కోసం ప్రయత్నించింది. ఇందిరమ్మ ఇంటి సభ్యుడు మాజీ కౌన్సిలర్ భర్త దూషించాడని వాపోయింది. తనకు ఇల్లు రాదని భావించి టాబ్లెట్స్ వేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే ఆమెను వైరా ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఉషారాణితో అసభ్యంగా ప్రవర్తించిన మాజీ కౌన్సిలర్ భర్తపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ చింత వేణుకు వినతి పత్రం అందజేశారు. ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇటీవల కాలంలో పట్టాలు పంపిణీ జరుగుతూ ఉంది. దీనికంటే ముందే మేము మొత్తం నియోజకవర్గ పరిధిని సర్వే చేయడం జరిగింది. ఒక 250 ఇళ్ళని సర్వే చేసి ఎమ్మెల్యే దృష్టి తీసుకోవడం జరిగింది. కటిక పేదోళ్ళు ఇవ్వాలని చెప్పేసాను. ఇవాళ ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి గ్రామాల్లో కమిటీలు వేయించి ఒక రాజకీయంగా వాళ్ళు దాన్ని చిత్రీకరించి అనుకున్న వాళ్ళకి, ఇల్లు ఉన్న వాళ్ళకి, భూమి ఉన్న వాళ్ళకి కనీసం రేషన్ కార్డు లేకపోయినా ఇవాళ ఇల్లు ఇవ్వడం జరిగింది. కటికి నిరుపేద రాజుకి కిరాయికి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కిరాయికి ఉంటున్న ఉషాకి ఇవ్వకుండా ఇవాళ ఏకపక్షంగా మాట్లాడటం. అక్కడ ఇందిరమ్మ కమిటీలో ఉన్న ఆయన వార్డు నెంబర్ కొత్త కర్ణాటక హనుమంతరావు మేమందరూ మేము చేయలేమని చెప్పేసి ఆయన బెదిరించడం జరుగుతుంది. దానికి మనస్తాపానికి కూడా ఇవాళ గంటలపాటు ఇంకా తను ఎస్పైడ్ అయిన మాటల మింగి చావడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ఇది భవిష్యత్తులో జరగకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఏకపక్షం కాకుండా దీన్ని చేయాలని చెప్పేసి అర్హులైన వాళ్ళకి మంజూరయ్యేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఖమ్మం జిల్లాలో మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ల ద్వారా అందిస్తారు. సాంబా, పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో చాలా చోట్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నాలు చేయటము, తర్వాత మనస్తాపానికి గురై తనువు సాధించేటువంటి ప్రయత్నం చేసినటువంటి అంశాలు ఖమ్మం జిల్లాలో 4 జరిగాయి. ఇవాళ కూడా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 10వ వార్డు గండగలపాడు గ్రామంలో జరిగింది. ఒక ఇందిరమ్మ కమిటీ సభ్యుడు దురుసు ప్రవర్తన చేయటము, అమర్యాదగా మాట్లాడటము, పరుష పదజాలను వినియోగిస్తూ ఒక మహిళ మీద దురుసు ప్రవర్తన చేయడంతో కొనకండ్ల ఉషారాణి అనేటువంటి మహిళ ఎక్స్పైరీ అయిపోయినటువంటి టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి విషయాన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన మొదట వైరా ఆసుపత్రికి, అక్కడి నుంచి తర్వాత ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించడంతో గండం గడిచింది. ప్రస్తుతం ఆమె అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. అయితే ఎక్కువ మోతాదులో టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఆమె కొంత అస్వస్థతకు గురైనట్లుగా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రాణ ప్రమాదం లేనప్పటికీ కూడా ఆమెకు వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు తెలియజేశారు. ఇదే ఈ 10వ వార్డుకు సంబంధించినటువంటి గండగలపాడు గ్రామంలో ఉంటున్నటువంటి ఉషారాణి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ జాబితాలో ఆమె పేరు మొట్టమొదటి పేరుగా ఉంది. గతంలో మొదట అధికారులు సెలెక్ట్ చేసినప్పుడు ఆమె పేరే మొట్టమొదటిగా ఉంది. అన్ని అర్హతలు తనకున్నాయని, ఖాళీ స్థలం కూడా తమకు ఉందని ఉషారాణి కావచ్చు, ఉషారాణి కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అధికారులు మొదటి జాబితాలో మొదటి పేరు తనది పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, ఒక మాజీ కౌన్సిలర్ భర్త వ్యవహార శైలి, అతనికి ఇష్టం వచ్చిన వాళ్లకు ఇల్లు ఇస్తున్నాడు, కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఉషారాణి ఆరోపిస్తుంది. ఉషారాణి కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానిక నాయకులు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ ఒక శాంటిటీ లేని కమిటీ, ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇందిరమ్మ కమిటీలో వేశారు. వాళ్లకు నచ్చిన వాళ్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆల్రెడీ ఇళ్లున్న వాళ్లకు ఇల్లు ఇస్తున్నారు తప్ప అర్హులైనటువంటి పేదలకు ఇల్లు ఇవ్వడం లేదంటూ అక్కడ స్థానిక నాయకత్వం కూడా ఆరోపిస్తా ఉంది. ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా రెండో గ్రూప్ కూడా ఇదే ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య యత్నం చేసుకున్నటువంటి ఉషారాణి కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు ఇదే ఆరోపణ చేస్తున్నారు. తమకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, ఇంటి స్థలం ఉంది, అయినప్పటికీ కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యుల రాజ్యం నడుస్తుంది. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నటువంటి మాకు మాత్రం ఇల్లు ఇవ్వలేదు. పైగా మొదటి జాబితాలో మొదటి పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ చివరికి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత తమ పేరును తొలగించారు. దీని వెనక ఇందిరమ్మ కమిటీ సభ్యుడే ఉన్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకు ఇలా చేశారు అని అడిగితే పరుష పదజాలంతో, చెప్పరాని పదజాలంతో తిట్టాడు. అంతా నలుగురు ముందు పరువు పోయింది అనేటువంటి భావించినటువంటి ఉషారాన్ని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందింది. కొంతమంది స్థానిక నాయకులు ఇమీడియట్ గా మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్లి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చి ఉషారాణి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది?
ఉషారాణి ప్రస్తుతం అయితే ఆ ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రాణ ప్రమాదం లేదని చెప్పి వైద్యులు తెలియజేశారు. కానీ ఎక్కువ మోతాదుల్లో ఎక్స్పైర్ అయినటువంటి మందులు వాడడం వల్ల ఆమె అపస్మారక స్థితిలో ఉంది. కొంత ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి వైద్యం కొనసాగించాలని చెప్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఎవరైతే పరజాలం వాడి మనస్తాపానికి గురి అయ్యేలాగా చేశారో అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఆ ఇందిరమ్మ కమిటీలు చాలా చోట్ల ఇందిరమ్మ కమిటీలు సాంబా, ఇందిరమ్మ ఇళ్ల గురించి గతంలో కూడా కొన్ని ఇట్లాంటి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. బట్ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇట్లాంటివన్నీ జరుగుతుంటుంటే కూడా ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకొని ఇందిరమ్మ విషయంలో సీరియస్నెస్ ఎందుకు చూపించట్లేదంటారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమకు అనుకూలమైనటువంటి వాళ్లకు మాత్రమే ఇల్లు ఇవ్వాలి అనేటువంటి వ్యవహార శైలిలో ప్రభుత్వం కనిపిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా అర్హులు, నిజమైన లబ్ధిదారులు, పేదలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇల్లు రావట్లేదు. 1, 2 కాదు, అనేకమైనటువంటి ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. ఏన్కూరు మండలంలో కూడా ఒక మహిళ వృద్ధురాలు బాత్రూమ్ లో నివాసం ఉంటుంది. ఆ అంశాన్ని కూడా టీన్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమె పేరు కూడా మొదటి జాబితాలో మొదటి పేరులో ఉంది. కానీ టెక్నికల్ అంశాలను కారణంగా చూపించి ఆమె పేరు కూడా తొలగించారు. ఆమె కేవలం ఒక బాత్రూమ్ లో టాయిలెట్ లో జీవనం కొనసాగిస్తా ఉంది. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. టేకులపల్లి మండలంలో అయితే ఇల్లు ఇస్తున్నాం, మీరు ఇల్లు గొలగొట్టుకోమని చెప్తే పాత రేకుల షెడ్ గొలగొట్టుకొని ఒక డేరా వేసుకుని ఉంటున్నారు. ఆ డేరా కూడా ఇప్పుడు వర్షానికి తడిసిపోయేటువంటి ప్రమాదం వచ్చింది. తీరా అన్ని చూసిన తర్వాత అర్హుల జాబితాలో మీరు లేరని చెప్పడంతో ఆ తండావాసులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇదెక్కడి ప్రభుత్వము, ఇదెక్కడి వ్యవహార శైలి? ఇందిరమ్మ కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే కట్టడి చేయాల్సినటువంటి మంత్రులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు పట్టించుకోవటం లేదని చెప్పి గ్రామాలకు చెందినటువంటి ఇతర పార్టీల నాయకులతో పాటు కాంగ్రెస్ లోనే ఇంకొక వర్గం కూడా వ్యతిరేకిస్తుంది. తన్నుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇల్లందులో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 వర్గాలు తన్నుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కారేపల్లి మండలంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఒక ఇందిరమ్మ కమిటీ సభ్యుడిని పబ్లిక్ గా చెప్పుతో కొట్టినటువంటి సందర్భాలు కూడా ఇదే ఖమ్మం జిల్లాలో నమోదైనాయి. ఈ అంశాలన్నీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, అట్లాగే బయట బాహ్య ప్రపంచం దృష్టికి వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇందిరమ్మ కమిటీ సభ్యులే ఫైనల్, వాళ్ళు చెప్పిందే వేదం ఉన్నట్టుగా వ్యవహరించడంతో గ్రామాలలో తమకు నచ్చిన వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు. డబ్బులు కొన్ని చోట్ల డబ్బులు తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ గండగలపాడు గ్రామంలో ఉషారాణి ఆత్మహత్య యత్నం చేసుకున్నటువంటి గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఈ గ్రామానికి షిఫ్ట్ అయినటువంటి వ్యక్తికి ఇల్లు ఇచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 ఏళ్లుగా అదే ఊర్లో నివాసం ఉంటూ అన్ని అర్హతలు ఉండటంతో పాటు అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇతర రేషన్ కార్డు అన్ని కూడా అదే గ్రామంలో ఉన్నటువంటి ఉషారాణి కుటుంబానికి మాత్రం ఇల్లు ఇవ్వలేదని కూడా ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. అంటే ఇందిరమ్మ కమిటీలు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తున్నారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. ఇందిరమ్మ కమిటీలను కట్టడి చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు, ఇతర ఉన్నతాధికారులు ఎంఆర్ఓల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వాళ్ళని కట్టడేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు వస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పి వివిధ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున నెత్తినోరు కొట్టుకుంటారు. ఈ ఇందిరమ్మ కమిటీల యొక్క పెత్తనాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వైరాకు చెందినటువంటి ఉషారాణి అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు, అందుకని చెప్పేసి మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసింది. అండ్ ఇంటి గురించి ఎవరైతే ఇందిరమ్మ కమిటీ సభ్యులను అడిగితే వారు దూషించడం జరిగింది. 10 మంది ముంగట అలా దూషించే ప్రక్రియను చూసిన తర్వాత మనస్తాపానికి గురయ్యి సీరియస్ గా తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి కొన్ని టాబ్లెట్స్ ని మింగడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో ఆవిడ చికిత్స పొందుతున్నారు ఉషారాణి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే మాజీ కౌన్సిలర్ భర్తపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. అండ్ గతంలో కూడా ఇట్లాంటి ఇందిరమ్మ విషయంలో ఇట్లాంటి సూసైడ్ వి జరిగినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. మరి బట్ స్టిల్ ఇంకా కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం ఎందుకని ఇట్లా చూస్తుంది అనేటువంటి విషయం మనకి ఇంకా తెలియాల్సి